నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు ఆస్ట్రేలియా ఇండియాకు సంబంధించినటువంటి 5 టెస్టుల్లో 3 టెస్టులు పూర్తయినాయి. గాబా టెస్టు తాజాగా డ్రాతో ముగిసింది. చెరొకటి గెలిచినటువంటి పరిస్థితి. సో ఈ సందర్భంలో 5 టెస్టుల్లో 2 చెరొకటి గెలిచినటువంటి నేపథ్యంలో ఇంక రిమైనింగ్ నెక్స్ట్ 2 టెస్టులు కూడా మిగిలి ఉన్నాయి, ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా. సో ఈ సందర్భంగా గాబా టెస్టు తర్వాత అందరూ ప్రధానంగా ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నారు, ఒక ప్లేయర్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ ప్లేయరు ఎవరో కాదు, ట్రావిస్ హెడ్ కాదు, లేకుంటే తాజాగా రిటైర్మెంట్ ప్రకటించినటువంటి అశ్విన్ కూడా కాదు. కానీ ఆ ప్లేయరు ఈ మధ్యకాలంలో ఇండియన్ ఫాస్టెస్ట్ బౌలర్గా పేరుగాంచి గతంలో ఉన్నటువంటి రికార్డులు బద్దలు కొట్టినటువంటి ప్లేయర్ గురించి, జస్ప్రీత్ బుమ్రా గురించి అందరూ ఎక్కువ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు సోషల్ మీడియాలో కానీ లేకుంటే ఏ నలుగురు స్పోర్ట్స్ గురించి డిస్కస్ చేసుకున్నా ఈయన గురించి ఎక్కువ శాతం మాట్లాడుకున్నటువంటి సందర్భాలు. వాస్తవానికి జస్ప్రీత్ బుమ్రా రికార్డు బ్రేక్ చేశారు. అంతకుముందు రికార్డు అంటే ఆస్ట్రేలియా మ్యాచెస్లో అతి ఎక్కువ శాతం వికెట్లు తీసినటువంటి ఫాస్టెస్ట్ బౌలర్గా గతంలో కపిల్ దేవ్ 52 వికెట్లు తీసి ఆయన రికార్డు సొంతం చేసుకున్నాడు. దాన్ని ఇవాళ బుమ్రా బ్రేక్ చేశాడు. బుమ్రా తాజాగా 53 వికెట్లు తీసి రికార్డు సృష్టించారు. గతంలో కపిల్ దేవ్ క్రియేట్ చేసినటువంటి రికార్డును కూడా బద్దలు కొట్టాడని చెప్పాలి. సో ఒకసారి ఆయన ట్రాక్ చెక్ చేద్దాం. ఒకసారి జస్ప్రీత్ బుమ్రాకు సంబంధించినటువంటి రికార్డ్ ట్రాక్ చెక్ చేద్దాం. చూస్తున్నాం కదా, జస్ప్రీత్ బుమ్రాకు సంబంధించినటువంటి టెస్ట్ రికార్డు ఆస్ట్రేలియాలో ఆయన మొత్తం ఆడినటువంటి మ్యాచ్లు 10, ఆడినటువంటి ఇన్నింగ్స్ 20, వికెట్లు 53. అంటే గతంలో కపిల్ దేవ్కి వచ్చినటువంటి 52 వికెట్ల కంటే కూడా ఒక వికెట్ ఎక్కువగా తీసి ఇవాళ బుమ్రా రికార్డు సృష్టించారు. మరోవైపు ఆయన 33 రన్లు ఇచ్చి 6 వికెట్లు తీశాడు. అంటే అది బీబీఐగా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక బీబీఎం చూస్తే 86 రన్లు ఇచ్చి 9 వికెట్లు తీసినటువంటి పరిస్థితి. అంటే మ్యాచెస్ సంబంధించినటువంటి ఇవేమో ఇన్నింగ్స్. సో ఇక్కడ యావరేజ్ కనుక చూస్తే అంటే 17.82 యావరేజ్గా ఉంది. అంటే 17.82 రన్లకు గాను ఒక వికెట్ తీసినట్టుగా మనకు ఆ ట్రాక్ చెప్తోంది. నెక్స్ట్ బుమ్రా ఓవరాల్గా రికార్డ్స్ టెస్ట్స్లో, ఇండియా కోసం ఆడినటువంటి టెస్ట్స్లో బుమ్రా క్రియేట్ చేసినటువంటి రికార్డ్ ఏంటంటే మొత్తం 43 టెస్ట్ మ్యాచ్లు ఆడితే ఇప్పటి వరకు 83 ఇన్నింగ్స్ ఆయన ఆడినట్టుగా చెప్పొచ్చు. ఇక వికెట్స్ 194 వికెట్లు బుమ్రా తీసినటువంటి పరిస్థితి. బౌలింగ్ యావరేజ్ కనుక చూస్తే 19.52గా బౌలింగ్ యావరేజ్. అంటే ఓవరాల్గా ఈ ఆస్ట్రేలియాలో జరిగిన దానికి 17.82 యావరేజ్ ఉంటే బౌలింగ్ ఓవరాల్గా ఇండియా కోసం ఆడినటువంటి మ్యాచ్ల్లో బౌలింగ్ ఓవరాల్గా చూసుకుంటే 19.52గా స్పష్టంగా చెప్పొచ్చు. సో ఇది బుమ్రాకు సంబంధించినటువంటి ట్రాక్ రికార్డ్. సో ఇంట్రెస్టింగ్గా ఈ మధ్యకాలంలో మాట్లాడుకుంటున్నటువంటి వాళ్ళలో ఏకంగా గూగుల్కి సంబంధించినటువంటి హెడ్గా ఉన్నటువంటి సుందర్ పిచై కానీ ఎలాన్ మస్కులు కూడా ఇవాళ బుమ్రా గురించే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏం మాట్లాడతారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో మనం సుందర్ పిచైకి సంబంధించినటువంటి ట్విట్టర్ గూగుల్ హెడ్, ఐ డిడ్ గూగుల్ ఇట్, ఎనీవన్ హూ కెన్ హుక్ కుమిన్స్ ఫర్ ఏ 6 నోస్ హౌ టు బ్యాట్, వెల్ డన్ బుమ్రా, సేవింగ్ ద ఫాలో ఆన్ విత్ డీప్ అంటూ కూడా సుందర్ పిచై రాసినటువంటి పరిస్థితి. అంటే ఎవరైనా కామెడీ చేస్తే 6తో బ్యాటింగ్ ఎట్లా చేస్తారనేది ఆయన కొంచెం ఫన్నీగా ఆయన స్టైల్లో సుందర్ పిచై కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ఇక నెక్స్ట్ దానికి రిప్లై ఇస్తున్నటువంటి ఎలన్ మస్క్ నైస్ అంటూ కూడా రిప్లై ఇచ్చారు. తర్వాత దానికి సుందర్ పిచై మరొక్కసారి ఆయన స్టైల్లో కామెంట్ చేస్తూనే గొట్ట మ్యాచ్ ఏ సా ఇండియా గేమ్ 1 డే అట్ న్యూ ల్యాండ్స్ ఆన్ వాండరర్స్ అంటూ కూడా సుందర్ పిచై ఎలన్ మస్క్ రిప్లై ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు బుమ్రాకు సంబంధించినటువంటి వ్యవహారంలోనే వీళ్ళిద్దరూ కూడా కాన్వర్జేషన్ నడిచినటువంటి క్రమం మనకు కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఈ మధ్య కాలంలో ఒక ఇంట్రెస్టింగ్గానే తన రికార్డ్స్ ఏంటో చెక్ చేసుకోండి అంటూ కూడా ఫన్నీగా ఇంట్రెస్టింగ్గా మాట్లాడినటువంటి తాజా ప్రెస్ మీట్ బయట కూడా ఇటీవల బుమ్రాది బాగా వైరల్ అయింది. ఒకసారి ఆ వీడియోని కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. What's your assessment of the batting order? You're not the best person to ask this question, but the current situation of the team right now here at the Gabba, is it a bit frustrating? Has it become a bit frustrating for you that you are not getting the support or the supporting from the supporting end? There are not too many bowlers who are picking regular wickets. Yeah, it's an interesting question that you're questioning my batting ability so far. You should use Google as well and see who's got the in a test match, test over. But jokes apart, that's another story. But yeah, see, we don't as a team
point fingers at each other, and you don't want to get into that mindset where pointing fingers at each other that you should do this, you should do that. Obviously, we as a team are going through a transition. A lot of new players are coming here. That's not the easiest place to play cricket. Over here, it's a different atmosphere, with this wicket being a different challenge. So yeah, we are not looking at that. Obviously, as a bowling unit, as I said, we are in transition, so it's my job to help the others. I have played a little more than them, so I am trying to help them. But again, everyone will learn through it, will get better, and eventually will find different ways. So this is the journey that you'll have to do. సో ఇక్కడ స్పష్టంగా చెప్పొచ్చు, ఇంట్రెస్టింగ్ గానే ఆన్సర్ చేస్తూనే బుమ్రా నా గురించి, నా రికార్డ్స్ గురించి, నా ఎబిలిటీ గురించి చెక్ చేయాలంటే మీరు గూగుల్ చేయండి అంటూ కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు గూగుల్ చేయండి అనగానే అందరూ కూడా గూగుల్ చేసి బుమ్రా యొక్క రికార్డుల కోసం సెర్చ్ చేస్తున్నారు. సో ఇవాళ ఎలన్ మస్క్ అట్లాగే గూగుల్ హెడ్గా ఉన్నటువంటి సుందర్ పిచ్చై కూడా ఇవాళ బుమ్రాని కోట్ చేస్తూనే ఇవాళ కాన్వర్జేషన్స్ అట్లాగే వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇప్పుడు ఎలన్ మస్క్ అయినా సుందర్ పిచ్చై కూడా బుమ్రా ఫ్యాన్స్ అయ్యారని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. సో ఫైనల్గా బూమ్రాకు సుందర్ పిచ్చై అట్లాగే ఎలన్ మస్కులు కూడా ఫ్యాన్స్ అయ్యారని చెప్పుకోవాలి. సో ఫర్ ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ అప్డేట్స్ కీప్ వాచింగ్ #U, అట్లాగే #U స్పోర్ట్స్ను కూడా ఫాలో అవ్వండి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ అప్డేట్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.